హలో ఫ్రెండ్స్, ఈరోజు ప్రత్యేకతని మర్చిపోయారా? ఈరోజు చాలామందికి మండే దినం, మంట పుట్టిపోయే దినం, మండుతూనే ఉండే దినం, వాళ్ళ దినం. ఆగస్టు 5 ఎంతో చరిత్రాత్మకమైన రోజు మనకి, కానీ వాళ్ళకి చెప్పా కదా, మండే రోజు, మండుతూనే ఉండే రోజు. ఆగస్టు 5 2019 ఆర్టికల్ 370ని మనం రద్దు చేసాం. అలాగే 2020 అదే ఆగస్టు 5 భూమి పూజ రాముడి కోసం అయోధ్యలో జరిపాం. ఇంత గొప్ప తారీఖుల్లో మనం ఒక అద్భుతమైన వీడియో క్లిప్ను చూడకపోతే ఎలాగా? దాన్ని చూడాలి కదా. దానికోసం అని చెప్పేసి మీ ముందుకు తీసుకొచ్చిన ఆ వీడియో క్లిప్. ధ్రువ్ టట్టి ఏమంటున్నాడంటే, ఒకానొక సందర్భంలో यूजुअल जुमले हैं दोस्तों जो है हर 5 साल बाद फेंकते हैं, जैसे कि आर्टिकल 370 हटा देंगे, यूनिफॉर्म सिविल कोड ले आएंगे, राम मंदिर बनवा देंगे. इनफैक्ट ये राम मंदिर वाली चीज तो 1996 से चली आ रही है. 1996 से लेके आज तक दोस्तों हर मैनिफेस्टो में इन्होंने राम मंदिर वाली बात मेंशन करी है. अब कुछ इनके सपोर्टर्स कहते हैं कि अब कोर्ट में केस चल रहा है इसलिए बनवा नहीं पा रहे, लेकिन भाई अगर कोर्ट में केस चल रहा है तो इस चीज को मैनिफेस्टो में लिखने की क्या जरूरत है? जब आप कर ही नहीं सकते इस चीज को कंट्रोल, तो मैनिफेस्टो में हर बार क्यों मेंशन कर देते हो कि हम राम मंदिर बनवा देंगे? అంతవరకే కాపీరైట్ అయితే అయింది, కానీ సాంగ్ మాత్రం అట్లనే ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇదే ధ్రువ్ టట్టి ఏమన్నాడు, డర్టీ ఫెలో ఏమన్నాడంటే, అంటే ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం కానీ ఆర్టికల్ 370 రద్దు కానీ జరగక మునుపు బీజేపీ వచ్చిన కొత్తల్లో ఇలా వీళ్ళందరూ రాజకీయం కోసం మాట్లాడుకునే అంశాలు తప్ప వీటిని వీళ్ళు ఎప్పుడూ చేయరు. ఎందుకంటే అది చేసేస్తే వాళ్ళకి రాజకీయాలు చేయడానికి వేరే అంశాలు ఉండవు. వాళ్ళదంతా హిందుత్వ అని చెప్పేసి వాగారు. ఏమైంది? అక్కడ అది రద్దు అయిపోయింది, ఇక్కడ భూమి పూజ జరిగిపోయింది. అది కూడా ఆగస్టు 5. అందుకనే వీళ్ళందరికీ ఇది గుర్తు చేస్తూ ఈ వీడియోలు లాంటివి మనం ప్లే చేసుకుంటూ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మోదీ ప్రభుత్వం మన కోసం ఎంత చేసింది. మన కోసం అంటే ఈ దేశం కోసమేగా. ఇప్పుడు అదే ఆర్టికల్ 370 అక్కడ రద్దు చేయకపోయి ఉంటే దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళు లాంటి కేసులు ఎన్నో జరిగేది. ఇప్పుడు కేవలం సినిమాల్లో చూస్తున్నాం. అలాగే దురదృష్టవశాత్తు బార్డర్ స్టేట్స్లో కూడా చూస్తున్నాం. బార్డర్స్లో ఇప్పటికీ ఉగ్రవాదుల దాడిని మనం ఫేస్ చేస్తున్నాం. కానీ అట్లీస్ట్ భారత్లోకి ఆ ఉగ్రవాదులు ఈజీగా వచ్చి పేల్చేసి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు మనం ఇవ్వట్లేదుగా. మొన్న డాక్టర్స్ నెక్సస్ మొత్తం కూడా బయటపడిందిగా. వైట్ కాలర్ టెర్రరిస్టులందరూ బయటపడ్డారుగా. ఇంకా ఎన్నో రకాలైనటువంటివి మనకు తెలియదు, బట్ మన ఇంటెలిజెన్స్ పనిచేస్తోంది. మన భద్రతా విభాగాలు కష్టపడుతూ ఉన్నాయి. మన జవాన్లు అక్కడ ప్రాణత్యాగం చేసి మరీ మన కోసం రక్షణ వలయంగా ఉన్నారు. ఇంత జరుగుతోందా? ఆర్టికల్ 370 అనేది రద్దు గనక అవ్వకపోయి ఉంటే అక్కడ 2 రాజ్యాంగాలు ఉంటాయి. మన రాజ్యాంగం పనిచేయదు. మనం బడ్జెట్లు కేటాయించడం వరకే, లెక్కపత్రం లేదు. కావాలంటే ఆర్టికల్ 370 వల్ల ఈ కాశ్మీర్కి వనగూరే ప్రయోజనాలు ఏంటి, భారత్కు వచ్చే నష్టం ఏమిటి, భారత్లో అది పూర్తిగా భాగమైనట్లా కాదా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు భారత్లో కాశ్మీర్ అన్ని విధాలుగా భాగం, పీఓకేతో కలుపుకొని మొత్తం మనదే. ఇప్పుడు గట్టిగా మనం చెప్పగలం. ఆర్టికల్ 370 ఉంటే చెప్పలేము. అక్కడ వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్. సరే, దాని గురించి ఎక్కువ డ్రాగ్ చేయను. ఆగస్టు 5 వాళ్ళకి మండే దినం, మనకి మాత్రం పండగ దినం. ఇది గుర్తు చేయడానికి నేను ఈ విధంగా వీడియో చేయడం జరిగింది, కొంచెం వెరైటీగా.